వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మన ధనుసు రాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉంటుందంటారు? ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ గతులను తెలుసుకుందాం. రాశి నుంచి 3వ ఇంట రవి, శని, బుధ మరియు 4వ ఇంట శుక్రుడు, రాహువు, 6వ ఇంట గురువు మరియు 7వ ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం మరియు 10వ స్థానంలో కేతు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణమైనటువంటి యోగాలు కలగబోతున్నాయి. మీరు ఏవేవైతే అనుకుంటుంటారో ఆ పనులన్నీ కూడాను ఇంప్లిమెంటేషన్లోకి ప్రయత్నం చేయండి. ప్లానింగే కాకుండా ఇంప్లిమెంటేషన్ కూడా ఉన్నట్లయితే ఈ యొక్క గ్రహాలు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి యోగ ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అన్ని అనుకూలంగా ఉన్నటువంటి సమయాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఒక 4 రోజులు తప్పించి మిగతా అన్ని రోజులు కూడాను అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉండబోతుంది. రైట్. మరి ధనుసు రాశిలో జన్మించిన మహిళలు పాటించాల్సిన పరిహారాలు కూడా తెలియజేస్తారండి? ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకునే ముందు వివాహానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను చాలా మటుకు కొలిక్కి వస్తాయి. ఒక నిర్ణయానికి రాగలుగుతారు. వివాహం కాని మహిళలకి వివాహం జరిగే అవకాశం, యువతలకి వివాహం జరిగే అవకాశం గోచరమవుతుంది. ఇక నిరుద్యోగస్తులకైతే ఉద్యోగం లభించి తీరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి మంచి ఆనందకరమైన వార్త మీరు వినబోతున్నారు. మంచి జరగబోతుంది. ఇక విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా చాలా యోగ్యత కలిగినటువంటి పరిస్థితి. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం పొందే అవకాశం గోచరమవుతుంది. ఇక ధనపరమైనటువంటి సమస్యలు కూడా చాలా తీరబోతున్నాయి. కాకపోతే ఎక్కువగా శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల శరీరం కొంత అలసటకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ధనపరమైన సమస్యలే కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం. కాబట్టి ధనాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఎవరికి ఇవ్వకండి. సమయానికి ధనము చేకూరలేకపోవడం వల్ల అనుకున్న వాటిని కొంత వదులుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క 16 నుంచి 28వ తారీఖు వరకు గోచరమవుతుంది. అయితే ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి జరగబోతుంది అనేటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే సిమెంట్, ఇసుక, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, అలాగే దిగువ స్థాయి ఉద్యోగస్తులు అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్, మరియు ఎడిబుల్ ఆయిల్స్, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఐరన్ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, ప్లాస్టిక్ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, వీళ్ళకందరికీ కూడా చాలా చక్కగా ఉండబోతుంది. వ్యాపార విస్తరణకి మంచిగా ఉంటుంది. మైనింగ్ వ్యాపారస్తులు, ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్లో ఎవరైతే మైనింగ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళ దశ తిరగబోతుంది. వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి బిల్లులు శాంక్షన్ అవుతాయి. మంచి జరగబోతుంది. ఇక న్యాయ సంబంధమైనట్టుగా న్యాయవాదులు, జడ్జిలు, రైతులు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకందరికీ కూడా మీ చేతిలో డబ్బు ఖర్చు అయ్యే విధంగా మీకు ప్రాజెక్టులు సొంతం అవ్వబోతున్నాయి. ఖర్చు అయినప్పటికీ కూడా భవిష్యత్తు మీకు ఆనందంగా ఉండబోతుంది. మంచి స్థితిగతులు పొందుతారు. ప్రమోషన్స్ అనేటువంటివి న్యాయవాదుల్లో కలుగుతాయి. మీ యొక్క పేరు ప్రతిష్టలు, ఈ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలు మంచిగా జరుగుతాయి. రైతులైతే మీరు వేసే పంటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో భవిష్యత్తులో
మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు, ధనాదాయం సమస్యలు తీరుతాయి. అయితే ఎవరికి ఇబ్బందిగా ఉంటుంది, ఎవరికి ఇబ్బందులుగా ఉంటాయి అనంటే ఫుడ్‌కి సంబంధించి సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, రెస్టారెంట్స్, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్, తీర్థయాత్రలు మరియు ఈ సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, అలాగే పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి మహిళలకు వీళ్ళకి ధనాదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ చేయకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే రెడీమేడ్ గార్మెంట్స్, బ్యూటీ పార్లర్లు, బొటిక్ వ్యాపారస్తులు, అలాగే సౌందర్య సాధనాలు అమ్ముకునేటువంటి వాళ్ళు, బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, మహిళలతో సంబంధించినటువంటి వ్యాపారములు అనగా వృత్తి వ్యాపారాలు మహిళలకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకందరికీ కూడాను అధిక ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, మంచి జరగబోతుంది. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే నిరుద్యోగస్తులకి మంచిది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి మీకు బదిలీలు జరుగుతాయి. నూతన సంస్థలోకి ఉద్యోగం వెతుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉండబోతుంది. మంచి స్థితిగతులు అనేటువంటివి కలుగుతున్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి మహిళలకి ప్రమోషన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతాయి. కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. అయితే 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఏ రోజులు ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది, మంచి చెడు గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26, 27వ తేదీల్లో మహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు, ఈ 2025వ సంవత్సరం 12 రాశుల వారికి శని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు, మరియు శివరాత్రి రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు అనేటువంటివి పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక వివరాలకు వెళితే 16, 17 తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించేటువంటి వార్త కానీ, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే సంతోషకరంగా అయినటువంటి వార్తలు కానీ, ప్రమోషన్స్ కానీ లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక చూసుకుంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలకి సంపూర్ణమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధనానికి ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. అన్ని రుణాలు తీర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకు పెరుగుతాయి. 21, 22వ తారీఖుల్లో కనుక చూసుకుంటే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. నాకేదో జరగబోతుంది, మీ ఆరోగ్యానికి ఏదో ఇబ్బంది అవుతుందనే బాధ మిమ్మల్ని ఎక్కువగా గురి చేస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని ఎందు చేయాలనే సంతోషము, ఉత్సాహము ఉండదు. 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మెండైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాల సూచన అనేటువంటిది గమనిస్తుంది. ప్రయాణంలో ఉంటారు. ఈ యొక్క 23, 24 తారీఖుల్లో ప్రయాణానికి సంబంధించిన చర్చలైనా చేస్తారు. ఇక 25, 26వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. ముఖ్యంగా ధనపరమైనటువంటి ఖర్చుల మీదనే మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక 27, 28వ తారీఖుల్లో మీకు ప్రధానంగా కొంత టెన్షన్స్కి గురి చేసినటువంటి వాతావరణం ఉన్నప్పటికీ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. మీ యొక్క సమస్యలకి ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు, ముఖ్యంగా సోదర సోదరిమణులు, బంధుమిత్రుల సహకారాలతో మీ సమస్యలు పరిష్కరించుకుంటారు. మీ అవసరాలకి, ఖర్చులకి తగిన కంటే కూడా ఎక్కువగా ధనాదాయం రావడం, ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 21, 22, 25, 26 ఈ 4 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకోవడమో, వాయిదా వేసుకోవడం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ మంచి ఫలితాలు ఎక్కువగా ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు గోచరమవుతున్నాయి. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు సమస్యలు కనుక ఉన్నట్లయితే
ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, గణపతి అష్టోత్తరము రోజుకి 3 సార్లు కనుక పఠించుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే సమస్యలు కనుక ఉన్నట్లయితే శివరాత్రి రోజున జరిగేటువంటి వివిధ పూజలు, హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకోండి. మంచి వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.